విరిజల్లు 9వ భాగం. 8వ భాగంలో విరజ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. కథ కొనసాగుతుంది. స్పృహ తప్పిపోతున్న వేణుని పట్టుకుని అలాగే టేబుల్ మీద తలవాల్చుకుని పడుకునేట్టు చేసి వెళ్ళి చల్లని నీరు తెచ్చి ముఖం మీద చిలకరించాడు మురళి. చల్లగా ముఖానికి నీళ్లు సోకుతున్నాయి. కళ్ళు తెరిచాడు. ఎదురుగా మురళి. అతని చేతినందుకుని అప్రయత్నంగా జారుతున్న కన్నీటితో అతని చేతిని తడుపుతూ అన్నాడు, అయిపోయింది మురళి. ఇక ఏమీ అనటానికి వినటానికి మిగల్లేదు. ఏదైతే జీవితంలో జరగకూడదు అనుకున్నానో అదే జరిగాక ఇక మిగిలేదేముంది? అంధకారం, నిరాశ తప్ప మరేదీ మిగల్లేదు. ఎప్పుడూ గతం తలుచుకుని కుమరటం తప్ప గత్యంతరమేముంది? సంతత ధారగా ప్రవహిస్తున్న కన్నీటిని తుడుస్తూ అన్నాడు, అలా అనొద్దు వేణు. మనిషికి కాక మానులకి వస్తాయా కష్టాలు? ఎప్పుడూ రావు. రాటుదేలిన మనిషిగా మారాలంటే ఇలాంటి ఆపదలు, నష్టాలను తప్పక ఎదుర్కోవాలి. అది రావాలి, మనం ఎదిరించాలి. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, జంఝా మారుతం వీచినప్పుడు నిలవగలిగిందే వటవృక్షం. కాకపోతే దాని గొప్పేముంది? నిరాశామయమైన గొంతుకతో అన్నాడు, గొప్పలు తప్పులు ఇవేనా మనిషికి కావాల్సింది? జీవితంలో ఎప్పుడూ ఔన్నత్యాన్ని అన్వేషిస్తూ వెళ్లాల్సిందేనా? వద్దు మురళి, ఇక ఇవేమీ వద్దు. ఇక మనసుని మరమ్మతు చేసుకోవటం, పడిన చిల్లులకి పట్టీ వేసుకొని అందమైన మలాము అంటించుకోవటం ఇక నా చేత కాదు. ఈ గాయం మానదు. మొత్తం గుండెనే తినేస్తుంది వ్యాధి. ఒక్కచోటైతే పర్వాలేదు, మాన్చుకోవచ్చు గాయాన్ని. కానీ శరీరమంతా వ్యాపించి అంగాంగాన కొరుకుడు పుండులా తినేస్తుంటే ఎక్కడికని ఆ వ్యాధి నయమయ్యే ఆశ ఎక్కడ మురళి? ఎంతటి వారికైనా దుఃఖం తప్పదు. ఎదుటి వ్యక్తుల బాధ ఎంతైంది తెలిసినా ఓదార్చక తప్పదు. ఒక్కోసారి అవి కాగితపు పూలలా కూడా ఉండొచ్చు. అయినా తప్పదు. డాక్టర్వి నువ్వు. మనుషుల శరీరాలనే కాక మనసులకి కూడా మరమ్మతులు చేయగలవాడివి. నువ్వే ఇలా బేలపడిపోతే ఎలా? ఏ స్థితిలోనైనా చలించకుండా ఉండటానికి మీరు అనుక్షణం శవచికిత్సలని నేర్చావు. నిర్జీవమైన శరీరాల్ని కత్తులతో కోసే దేహంలోని అణువుని శోధించిన మీకు ఇంకా ఇలాంటి మమతల అనుభూతిని చంపుకోవేణు. ఒక్కోసారి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకున్నదేదో తనకి అర్థం కాని పరిస్థితిలో తన మనస్సులోని దానిని శుద్ధ వ్యతిరేకంగా ఏదేదో మాట్లాడేస్తాడు. మాట జారాక తీసుకోవటం కష్టం. ప్రపంచంలో డాక్టర్ కానీ మరెవ్వరైనా కానీ అనుభూతులే. శరీర నిర్మాణం దృష్ట్యా డాక్టర్లకి దేహం అంటే భ్రాంతి లేకపోవచ్చు. సామాన్య మానవుడిలా కానీ ఆత్మ విషయం అది అందరికీ ఉంది. రక్తంలో ప్రేమించే గుణం అంతర్గతంగా కలిసిపోయినట్లు ఈ దేహంలో ఆత్మ ఎక్కడో ఉంది తెలియకుండా. దానికే ఈ అభిమానాలు, అనుభూతులును. నేను ప్రశ్నించేది దాన్ని గురించే. జీవుడు అనేవాడు ఒకడున్నాడని, అది లేంది శరీరంలో ఏ భాగము కదల్దని, అది పోయిన నాడు ఇంతటి శరీరానికే విలువ శూన్యమని అందరికీ తెలుసు. అయినా అది ఉన్నన్నాళ్ళు శరీర వ్యామోహం తప్పదు. మాయావిహితమైన ఈ ప్రపంచంలో అది తప్పటం లేదు. చివరికి బాధ కలిగించేది, బాధ అనుభవించేది అదే. మహోన్నతులు, విద్యావంతులు అయిన ఆ ఇద్దరు చివరికి వేదాంతంలో పడ్డారు. మురళి అన్నాడు, ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను. తుచ్చమైన శరీరాలు మనవి కావు. పవిత్రమైన ఆత్మ మనది. అది సదా మనతోనే ఉంటుంది. ఈ ఊహ చాలదా వేణు? మనసుని స్వర్గవీధుల్లో తిప్పటానికి, మనిషిని బాగుపరచటానికి? పిచ్చివాడా, విరజ ఎక్కడికి పోయింది? మనిషి శరీరం మాయమైన మనసులో దాక్కున్నాక అక్కడి నుండి మాయం కాలేదు. నీ హృదయంలో నివసిస్తూ నీ విరజ సదా నిన్ను అలరిస్తూనే ఉంటుంది. నిన్ను విడవటం అన్న ప్రశ్న కానీ, నిన్ను విడిచిపోయిందన్న బాధ కానీ అందులో ఏదీ లేదు. ఊహించుకోవేణు, నీ విరజ నీకు కనిపించటం లేదు? మరోసారి గాఢంగా నిట్టూర్చుతూ అన్నాడు. ఊరడింపు మాటలన్నీ ఎప్పుడూ ఉప్పగా ఉంటాయి మురళి. అవును, ఉప్పగానే ఉండాలి. ఎందుకో తెలుసా? ఉప్పుని రుచి కూడా అంటారు. అది లేంది దేనికి రుచి రాదు. ఉప్పు లేని తిండే కాదు. అందుకే మనిషికి ఓదార్పు అనేది ఉండాలి. అది లేకపోతే మనిషిగా జీవించలేడు. అతనిలో దుఃఖం అధికమై నిద్రాణమైన పశుత్వం విజృంభిస్తుంది. పాశవిక శక్తికి లొంగిపోయిన వాడిని మనిషిని ఎలా అనగలం?
చతుష్పాతు కన్నా హీనంగా ప్రవర్తించేవాడిని శాంతిపరచటానికి అంకుశం లాంటి సాధనం ఒక్కటే, పశ్చాత్తాపం, ఓదార్పు. తర్వాత ఏమీ అనకుండా ఆగిపోయాడెందుకో. ఎందుకో అతనికే తను ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట అర్థరహితంగా, వ్యర్థంగా కనిపిస్తోంది. ఈ జీవితంలో ఇక మిగిలిందంతా అంతేలే మురళి. వేడి నిట్టూర్పు విడవటం, గతాన్ని తలుచుకుని ఏడవటం, ఇంతే కదూ. అయినా మనసు ఇవ్వటం వరకే మన వంతు. పుచ్చుకుని పూజించి విసిరి పుచ్చుకుని పారవేసిన మనదేం లేదు, అంతా వాళ్లదే. కొందరు మనసుని నిర్దాక్షిణ్యంగా కాలితో తన్నితే మరికొందరు అందుకొని పుష్పం వలె సుకుమారంగా చూసుకుని ఆగ్రాణించలేక చేతుల్లో పెట్టుకుని అది వాడి వత్తి అయి నేల రాచి మట్టిలో కలిసిపోయే వరకు అలాగే చూస్తూ ఉంటారు. అది వారి దౌర్భాగ్యం అనేకన్నా పువ్వు దురదృష్టమంటే ఎంతో బాగుంటుంది మురళి. నన్నాపకు, నా గుండె నిలిచిపోతే ఎంతో బాగుంటుంది. అకస్మాత్తుగా రక్తనాళాలు తెగి శ్వాస నిలిచిపోయి ఉంటే మరీ మురిసిపోయేవాడిని. ఇప్పుడిక నాకొకటే చింత, ఎప్పుడెప్పుడు పునర్జన్మ పొందుతాను, ఎప్పుడు నా విరజ మళ్ళీ నా వద్దకే వస్తుందా అని. అతని నోరు మూస్తూ అన్నాడు మురళి. అలాంటి మాటలాడకు. నేడో రేపో తండ్రి కాబోతున్నావు. నీ పితృధర్మం నీవు నిర్వర్తించకపోతే నీ దైవం నీకు విధించిన విధిని తప్పిన వాడివవుతావు. లే, కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకో. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో స్వార్థరహితంగా పనిచేస్తున్నావు. అనాథుల పాలిటి ఆశ్రయానివి, బీదల పాలిటి కల్పవృక్షానివి, రోగుల పాలిట అపర ధన్వంతరివి. నీ జీవితం నువ్వు ముగించుకుంటే దానివల్ల నీకు జరిగే లాభం అప్రత్యక్షం, నాకు అర్థం కానిది. కానీ దానివల్ల ప్రజలకు వాటిల్లిన నష్టం మాత్రం అపారం. బాగా ఆలోచించు. ఇలాంటప్పుడే మీలాంటి వారి గొప్పదనం తెలిసేది. తను కృంగుట జగం కృంగుట అన్నారెవరో. నేనే ఏమో అయ్యాక ప్రపంచం విషయం నాకెందుకు, అయినా అవన్నీ పోనివ్వు. దయచేసి ఆ రికార్డర్ ఆన్ చేస్తావా? ఏముందందులో? అయినా నీకు లేదా కుతూహలం వినాలని? మరేమీ జవాబు చెప్పకుండా రికార్డర్ ఆన్ చేశాడు. ఒక్క క్షణం శ్రావ్యమైన గొంతుకతో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రాసాగింది. మధురంగా సుప్రభాతం, సంకీర్తనం, మంగళాశాసనం అన్నీ ఒకటొకటి విన్నారు. ఎంత మధురమైన గొంతు! ఇంతటి గాయకి అని ఏనాడు నాకు తెలియదే. అబ్బా, ఈ సంగీతం కూడా ఆమె సౌందర్యానికి, విజ్ఞానావతికి జతయిందా? ఇక అప్సరసలే కాదు, గంధర్వాంగనలు కూడా సాటిరారు. అతని ఆలోచనలు సాగుతున్నాయి. మెల్లమెల్లగా క్షేత్రయ్య పదాలు వినిపించసాగాయి. ఏ విషయము రహస్యంగా దాచని విరజ తన గాత్ర విషయం ఎందుకు దాచింది? తనకు సంగీతం అంటే ఎంత ప్రాణమో తెలుసు. చదువుకునే రోజుల్లో దారిలో ఎక్కడైనా రేడియోలో తనకిష్టమైన పాట వినిపిస్తే అది పూర్తిగా వినందే కదిలేవాడు కాదు. పరధ్యానంగా ఆ పాటే వింటున్న తనకు పాట అయిపోయింది తెలిసేది కాదు. నవ్వుతూ తన ముఖంలోకి చూస్తూ పాటని పూర్తిగా విన్నాక చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళేది. ఎందుచేత ఈ విషయం దాచింది? 5-6 పాటలయ్యాయి. ముసురుగా విస్తృతంగా వస్తున్న ఆలోచనల్ని ఆపుకుంటూ వినసాగాడు. కానీ అతని ప్రకృతి సహజమైన ఆలోచన పరంపర అతన్ని ఎంత ప్రయత్నించినా ఆగటం లేదు. అది సాగుతూనే ఉంది. అన్నమాచార్యుల కీర్తనలు, జయదేవుని అష్టపదులు అయ్యాయి. మచ్చుకు 3-4 పాటలుగా ఎంతో మనోహరంగా పాడింది. బహుశా తన సంగీతం పిచ్చి తెలుసు కాబట్టి తను గాయని అని తెలిస్తే నిరంతరం పాడమని బలవంతం చేస్తానేమోనని భయపడి ఉండొచ్చు పిచ్చి విరజ. అయినా విరజ ఎంతటి దూరదృష్టిని ఇది! శ్రీనివాసమూర్తి శతకం రచన రంగా విరజ కంఠస్వరమే, సందేహం లేదు. మరి ఇదేమిటి? రంగా రచయిత, కవ, రంగ కవిత్వం రాస్తాడా? దాన్ని విరజ రాసుకుని శాశ్వతం చేయటానికి రికార్డ్ చేసిందా? ఎంత ప్రేమ! ఆలోచనని పూర్తిగా ఆపేసి శ్రద్ధగా వినసాగాడు. ఒక్కొక్క ఆట వెలది ఎంత మనోహరంగా అతని జిహ్వ గ్రాసా నృత్యం చేస్తోంది. కలియుగ వైకుంఠధాముని వర్ణనం, కీర్తనం ఎంత చక్కగా చేస్తున్నాడు. అంధత్వానికి వేదన తెలుపుకుంటూనే అదే ఒక వరంగా భావించి విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చేవాడే భగవానుడికి ప్రియమైన భక్తుడు అంటున్నాడు. ఏది ఏమైనా జరిగిన దానికి చింతించకుండా అది భగవానుడి వరప్రసాదమే అనుకోవటం అదృష్టం కాదా అంటున్నాడు. చిన్నవాడు, ఏమీ తెలియనివాడు, అల్లరివాడు అనుకునే రంగలో ఇంతటి వేదాంతం ఎక్కడిది? ఇన్నాళ్ళు అది దాక్కుని ఉండిందా? మనిషికి వయసు కన్నా మనసు, అనుభవం ప్రధానం. అది అంది వచ్చింది. కరుణ
సింధు అయిన శ్రీనివాసుడు కరుణించాడతన్ని. పద్యాలైపోయాయి. రికార్డర్ మూసివేశాడు. ఎంత విచిత్రం దాగి ఉంది ఈ రికార్డర్లో. ప్రాణం లేనిదైనా ప్రాణమున్న వారి మనసులు బయటపెడుతూ ఉంది. మధుర మంజుల మనోజ్ఞమైన సంగీతాన్ని అందిస్తోంది. ఎంత చిత్రమైన వాడు మానవుడు, ఎంత శక్తివంతుడు. భగవానుని అనుగ్రహంతో అన్నీ సాధించుకుంటున్నాడు. ఒక్క వేదన తప్ప అన్నీ తొలగిపోతున్నాయి. ఒక్క మరణాన్ని తప్ప అన్నింటినీ జయించాడు. వేణు ఆలోచనల్లో మునిగిపోవటం గమనించి మురళి లేచాడు. నిశ్శబ్దంగా అతన్ని వాకిలి వరకు సాగనంపి వచ్చి మళ్ళీ తను యథాస్థానంలో కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయాడు. విరజ ఎక్కడుందని తన మనసులో లేదు, తన ఊహల్లో లేదు. బహుశా ఆమె ఆలోచనలతోనే మరో అరగంట గడిచిపోయిందేమో. సూర్యారావు వచ్చాడని చెప్పాడు కుర్రాడు భయపడుతూ. నిట్టూర్చి అతన్ని లోపలికి పంపమని టవల్తో ముఖం తుడుచుకున్నాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. లాంఛనంగా తను నమస్కారం చేసి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. ఒక్క క్షణం డాక్టర్ ముఖంలోకి చూసి అడిగాడు, అదేమిటి అలా ఉన్నారు? జబ్బులు నయం చేసే మీకే ఏదైనా? అతని మాటలు పూర్తి కాకుండానే అన్నాడు, అలాంటి అదృష్టం లేదు సూర్యారావు. ఎప్పుడూ ఒకరికి మందివ్వటమే కానీ నేను మందు తీసుకుని ఎరుగను. నిట్టూర్చి అన్నాడు, అదృష్టవంతులు. నేనెప్పుడు మా స్కూల్లో చెప్పేవాడిని, జబ్బంటూ నా వద్దకు ఏదీ రాదని. ఈ మాయదారి జబ్బు నన్ను బాధిస్తోంది. అసలు జబ్బు అది కాదు సూర్యారావు. రచయిత కావడం వల్ల దాన్ని మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు అంతే నిర్లిప్తంగా అన్నాడు. ఏమి ఊహలో ఏమో, అస్తమానం బాధపడుతున్నా అది ఊహేనంటే ఎలా చావనో. కడుపులో ఎంతో బరువుగా ఏదో రాయిని మోస్తున్నట్టు ఫీలింగ్. చెప్పటానికి చిత్రమైన జబ్బు డాక్టర్. నిజం, ఇది చిత్రమైన జబ్బే. దీనికి మెడిసిన్స్ అంటే మీ ఆరోగ్యపు అలవాట్లు బాగా నప్పుతాయి. మీల్స్ రెగ్యులర్గా తీసుకోవటము, ఆకలి వేసినప్పుడల్లా ఏదో బిస్కెట్లు లాంటిది ఏదైనా సరే తీసుకోవటం, దేంట్లోనూ యాంగ్జైటీ లేకపోవటం, ఇలాగే మరికొన్ని శరీరానికి శ్రమ ఇవ్వనివి. నిస్పృహతో అన్నాడు, ఏం జీవితాలండి. ఒక్క సుఖం లేదు, శాంతి లేదు. ఎప్పుడు ఆరాటం తప్ప. అంతా భ్రాంతిమయం. వెలుగులేని నవ్వు నవ్వి అన్నాడు, మీరు రచయితలు పాఠకుల్లో ఎప్పుడూ ఉత్సాహాన్ని రేకెత్తించేట్లు జీవితాన్ని రంగుల స్వప్నంగా చూపిస్తారు. జీవన జలపాతాల్ని అతీతంగా చూపిస్తారు. మీ రచయితలే ఇంతలెద్దు. తమకు లేని దాన్ని రంగురంగుల అద్దాల్లోంచి చూసుకోవటానికి ఎక్స్ట్రా నటి, హీరోయిన్ దుస్తులు ఇంట్లో వేసుకుని మురిసినట్టు చిత్రిస్తారు. నిజం చెప్పారు. అలా అయితే జీవికి భవిష్యత్తుపై ఆశ పుడుతుంది. ఆశే లేకపోతే ప్రపంచమే లేదు. ఏమంటారు? భవిష్యత్తుపై కలలు కంటూ బ్రతకటం నేరమంటారా? అతనేమీ జవాబు చెప్పలేదు. 5-6 సెకండ్లు గడిచాక అన్నాడు, నేను వెళ్తాను డాక్టర్. మరోసారి మీరు తీరిగ్గా ఉన్నప్పుడు వస్తాను. కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రిస్క్రిప్షన్ అందించి అన్నాడు, ఈ మందులు వాడి చూడండి, కాస్త మేలు కనిపించవచ్చు. అందుకుంటూ అన్నాడు, ఏం బ్రతుకు డాక్టర్. ఎప్పుడూ ఎడారిలో ఒయాసిస్ లేని చోట ఒంటి బ్రతుకులా అవుతోంది బ్రతుకు రోజు రోజుకి. సరే సెలవు. మీ కాలాన్ని ఎందుకు వ్యర్థం చెయ్యాలి? ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాడు. కానీ వేణు మనసులోని వేదన ఇంకా అతన్ని విడవలేదు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రవేశించి చేతికున్న లెదర్ సూట్ కేసుని బెర్త్ మీద పడేసి డోర్ లాక్ చేసి బెడ్ మీద కూలబడిందామే. ముఖం అంతా వివర్ణమైపోయింది. విశాలమైన నల్లని కళ్ళల్లో తెల్లని పాపలు నిద్రలేమితనంలో మరింత తెల్లబడి విశిష్టంగా కనిపిస్తున్నాయి. వాడిపోయిన ముఖంతో, నిర్జీవమైన చూపులతో అలసిపోయిన మనసులో శరీరాన్ని తెలియజేస్తున్నాయి. కళావిహీనమైన కాంతి శూన్యమై పేలవంగా ఉంది. ఆమె మెల్లగా శరీరాన్ని చేరవేసింది. మనసుని నిబ్బరించుకోవాలని ఎంత యత్నించినా అది ఆమెకి చేత కాకుండా ఉంది. దుఃఖ ఛాయలు తొలగిపోకుండా ఉన్నాయి. విషాద ఛాయలు వెన్నంటుతున్నాయి. ఆలోచనల నుంచి పారిపోవాలని యత్నించే కొద్దీ అవి శ్రావణ మాసంలోని నాగుల చవితి ముసురులా విడవకుండా ఉన్నాయి. వేణు తన జీవితంలో వలపు అనే మురళిని తీయగా ఆలపించి ప్రేమగీతాల్ని వినిపించిన మధురమూర్తి. కానీ ఎందుకో ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమో పాపమో తెలియరాని దానివల్ల తనక మధుర సంగీతం వినే యోగ్యత పోయింది. జీవితంలో అన్నింటా వంచింపబడి చివరకు తను విషాదిని అయింది. మనస్విని అయిన తను తన బాధను ఆ ఒక్క ప్రభువుకి మనసుని పాలించి ప్రభువుకి మాత్రం విన్నవించుకుంది. ఇప్పుడా గత స్మృతులన్నీ ములుకుల్లా బాధిస్తున్నాయి. అయినా బాధని చంపుకోవాలి. ఇప్పుడు తను చేయాల్సిందల్లా ఒక్కటే,
అన్ని భగవానుడికి వదిలేయడం, అయినా తన విషప్రాయమైన అమృత వలయం నుండి తప్పించుకోవటం ఎలా ఎలా ఏం చెయ్యాలి? ఎంత దూరం పరిగెత్తుకుని వెళ్ళినా అనుభూతికి దూరం కాలేం. అనుభవం ప్రసాదించిన వ్యక్తి నుండి దూరంగా పరిగెత్తాలనుకునే కొద్దీ దగ్గరికే వెడతారు. భౌతికంగా ఎంత దూరం వెడతారో మానసికంగా అంత దగ్గరగా వస్తారు. ఎలా తప్పించుకోవటం? అనురాగాన్నే కోసివేయాలి. అవును, ఇక తనలో ప్రేమ, అనురాగం అనే మాటలు ఏమీ మిగలకూడదు. కేవలం యాంత్రికంగా బ్రతకాలి. శరీరం ఒక అంగం చెడిపోయి దానివల్ల మిగతా శరీరానికి అంతటికీ ప్రమాదం సంభవించేట్టుంటే దాన్ని బాగు చేసే విషయం వదిలేసి ముందు ఆ భాగాన్ని ఖండించాలి. ఇప్పుడు అదే చెయ్యాలి. అతని నుండి దూరంగానైతే పారిపోయి వచ్చింది, కానీ అతని ఆలోచనల నుండి పారిపోవటం ఎలా? అది ఎలా సాధ్యం? ఏం చెయ్యాలి? అన్నింటా విశ్వాసపాత్రుడైన సేవకుడల్లే తన మాట వినే మనస్సు ఈ విషయంలో ఎదురు తిరుగుతోంది తనకు. అవును, తనకు మనోనిగ్రహం లేదు. ఆలోచనలని అణగదొక్కుకోవటానికి, మనసుని నిగ్రహించుకోవటానికి ఒకటే సూత్రం. ప్రభు చింతన విశ్వవీణని మీటుతూ విశ్వశాంతిని విశ్వానికి ప్రసాదించే విశ్వరక్షకుని, విశ్వప్రభుని, విశ్వమయుడిని ప్రార్థించాలి. అవును, భగవత్ ప్రార్థన అదే చెయ్యాలి. మనసు నిర్వ్యాపారంగా ఉంటే దానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆయాసాలు, కానీ దాన్ని ఒక శిక్షణలో మరలించే పనిలేని ఆలోచనలు పరిసరాలకే రావు. గుండె చెదిరి తనను ప్రార్థించే వారిని ఆయన బాగు చేస్తారు. ఈ నమ్మకంలోనే నేను బ్రతుకుతున్నాను. యేసు ప్రభు అన్నా, అల్లా అన్నా, కృష్ణుడన్నా, రాముడన్నా ఒకటే. శిలువ చిహ్నితుడన్నా, సికిపించ లాంఛనుడన్నా ఒకటే. అభయ ముద్రాంకితుడైన కోదండపాణి అయినా ఒకరే. ఎవరైనా భగవంతుడొకటే. మూర్తులు వేరు. మనిషి తన మనసుని నిలుపుకోవటానికి ఏదో ఓ చిహ్నం కావాలి. ఎదురుగా వేణుగోపాలుడి విగ్రహం ఉన్నా, శిలువాంకితుడైన యేసు ప్రభువు ఉన్నా ఒకటే. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తారు. అవును, ఆయన బాగు చేయకపోతే మరి చేయగలిగేవారు ఎవరు? పగిలిన గుండెతో, చెదిరిన హృదయంతో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా ప్రభు. నల్లనయ్యా, అన్నీ నిన్నే. నా కన్న తండ్రి అన్నా నిన్నే ప్రభు పిలుస్తున్నది. నిన్నే నన్ను బాగుచేయి. నా మనసుని కుదుటపరచు. మనసు విరిగిపోయింది, విసిగిపోయింది. అతకటం మానవులమైన మా చేత కాదు. విశ్వబ్రహ్మలైన నువ్వే ఆ పని చెయ్యాలి. మనసు ఎరిగిన మనిషి విరిగిన అతక్కల శక్తి, అతికించగల శక్తి, అతికించేట్టు చేయగల శక్తి నీకొక్కడికే ఉంది. గుండె చెదిరి నిన్ను ధ్యానిస్తున్నాను. నన్ను బాగుచేయి ప్రభు. జారిన కన్నీటిని తుడుచుకుంటూ మనసుని ప్రక్షిసితం చెయ్యమని ప్రార్థించింది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫారం మీద కుర్రాళ్ల అల్లరి ఎక్కువైంది. చిరాగ్గా మనసు మళ్ళీ ప్రపంచంపై మరలింది. ఒక్క క్షణం ఆలోచన మళ్ళేసరికి తిరిగి అతను గుర్తుకొచ్చాడు. అవును, జీవితంలో శాంతి లేకుండా మొదటి నుండి వెత చెందుతున్నది తనే. అతను ఏమీ ఎరుగక శాంతిగా జీవిస్తూ ఉండినాడు. సుడిగాలిలా ప్రవేశించి చందన చర్చన వంటి మలయమారుతంలా మెలిగి తిరిగి తుఫాన్ గాలిలా వచ్చేస్తోంది. కానీ తనకిది మొదటి నుండి అలవాటైంది. తన బ్రతుకులో ఏడుపు తప్ప మరేమీ లేదు. దుఃఖమే తనకు భోజనం, దుఃఖమే తన జీవనం అయింది. కానీ ఏ పాపము ఎరుగని అతన్ని ఈ పరిస్థితిలో దుఃఖానికి ఎరవేసొచ్చాను. తనకందుకు శిక్షేమిటి? నవ్వుకుంది. శిక్ష, శిక్ష, ఇంతకంటే వేరే శిక్ష ఇంకేం కావాలి? ఎవరికైనా మరణశిక్ష కంటే మించిన శిక్ష లేదు. అదే తనని వర్షిస్తే అంతకంటే కావాల్సిందేముంది? అయినా తనకంత అదృష్టమా? భగవాన్, ఈ జన్మ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూస్తున్న తనకి అంతకంటే కావాల్సిందేముంది? కోరుకునేది ఏముంటుంది? చనిపోతే ఈ అనుభూతులన్నీ పోతాయా? ఏమవుతాయి? ఈ అనుభవాలు, ఈ అనుభూతులు, ఈ అనురాగాలు అన్నీ ఈ భౌతిక కాయానికి సంబంధించినవేనా? అవి ఆత్మకి సంబంధించినవి కావా? అయితే ఈ మనసుకి ఎందుకీ ఆవేదన? ఆత్మకి సంబంధించినవే అయితే మరు జన్మలో వీటి ప్రభావం ఏమిటి? మరు జన్మ, మరో జన్మ, నిజం, పునఃజన్మ అంటూ ఒకటి ఉందా? ఉంటే ఏమై పుడతాను? తెలిస్తే ఎంత బావుండును. సినిమాలల్లో, కథలల్లో వెనుకటి జన్మ స్మృతులు ఈ జన్మలో ఉన్నట్టు చూపారు, రాశారు. కానీ ఈ జన్మలో, వచ్చే జన్మలో ఏమయ్యేది ఎవరికీ తెలిసినట్టు లేదు. ఏమవుతామో
వెనుకటి జన్మలో విశేషాలు గుర్తున్నట్టే మళ్ళీ ఈ జన్మలోని పై జన్మలోవి గుర్తుంటాయా? ఇదంతా ఏమిటి? ఏమిటి చిత్రగణితం? ఏమిటి విచిత్రం? ఈ జన్మకి గత జన్మ మీద ప్రభావం ఉంటుందే కానీ రాబోయే జన్మ మీద ఏమాత్రం ఉండదా? ఎందుకని అలా అనుకున్న వెనుకటి జన్మలో తనెవరు? అతనన్నట్టు అతనికి కావలసిన దాన్నే అయ్యుండిందాన్నా? ఈ భారత భూమిలో పవిత్రతకి తావులేదే. పోయిన జన్మలోనే నేను అతని ఇల్లాలినే అయితే ఈ జన్మలో ఇలా విడిపోవటానికి కారణమేమిటి? ఎక్కడో ఎవరో చెప్పినట్టుగా తను ఆ జన్మలో ఏదైనా దోషం చేసిందా? మానసికంగానైనా వ్యభిచరించిందా? ఒక ఆచారమైన విషయాన్ని మానసికంగా దాటినందుకు ఒక జన్మంతా శిక్ష. ఏమిటి శిక్షా స్మృతి? ఎంత కఠినుడి న్యాయమూర్తి! ఈ విషయం ఇంత సూక్ష్మమే. సామాన్యులకేం తెలుస్తుంది? అసలు మానవులకి ఎవరికైనా అంత సులభమా ఈ విషయం తెలుసుకోవటానికి? అలా అయితే ఈ జన్మలో అంతటి ఘోరాలు చేస్తున్న ఎందరినో చూస్తున్నాను. వీళ్ళందరి గతి ఏమిటి? సమవర్తి నిర్దయమూర్తి ఆయనకొక్కటే తెలుసు. నేరము శిక్ష ఇంకేమీ పట్టవు. నిజంగా న్యాయమూర్తి అలాగే ఉండాలేమో. జాలి దయ అనేవి ఆయన హృదయంలో ప్రవేశింపరాదు. కఠిన పాషాణమూర్తిగా హృదయం లేనివాడుగా తీర్పు చెప్పాలే కానీ ముద్దాయిలా మనసులతో మానసిక బలహీనతలతో సంబంధం ఉండరాదేమో. అయినా ఈ జన్మలో ఈ జన్మాంతం ఈ శిక్ష అనుభవిస్తూ తెలిసి అనుభవిస్తూ జీవించాల్సిందేనా? ఈ శిక్ష తప్పించుకోవటానికి చావుని వరిస్తే అది తగ్గిపోతుందా? మళ్ళీ అదొక శిక్షగా మారి తన వెంట వస్తుందా? మాగాణి భూముల ప్రాంతంతో చీకటి గల్లా ముసురుకుంటున్న ఆలోచనల నుంచి మనసుని బలవంతంగా మళ్లించుకుని బైబిల్ తీసుకుంది. తెరుస్తూనే నీకై సర్వదా సర్వావస్థలో ప్రార్థించు, నేను నీకు జవాబు చెబుతాను అని కనిపించింది. మళ్ళీ ఆలోచనలు రేగాయి. ఊరికే అంటావు భగవాన్, నువ్వు జవాబు ఇవ్వవు. జవాబు అందుకునే స్థితి వచ్చేసరికి మేము దాన్ని వినే స్థితిలో ఉండం. నీలో లయమైపోతాము. ప్రశ్నించి ప్రశ్నించి నీకై వెదికి నీ జవాబుకై నిరీక్షించి మేము విసుగెత్తి కళ్ళు కాయలు కాచి మనసు బరువుతో తూగిపోవలసిందే కానీ నీకు దయరాదు ప్రభు. నాకు సరిగ్గా స్మృతి వచ్చినప్పటి నుంచి ప్రశ్నిస్తున్నాను. ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న. దానికి ఏనాడైనా జవాబిచ్చావా? ఇవ్వవు ప్రభు. ఏనాడైతే జవాబు తెలుస్తుందో ఆనాడు ఇక బహుశా నాకు ఈ లోకంతో బ్రతికే అవసరం తీరిపోవచ్చు. ప్రభు, మరణం వచ్చే వరకు నాపై నమ్మకం కలిగి ఉండు అన్న నీ మాటని నమ్ముకున్నాను. ఎన్నింటినీ నువ్వు లాక్కున్నా నాకు బాధ లేదు కానీ ప్రభు, నాలోని ఈ నమ్మకాన్ని మాత్రం లాక్కోవద్దు. నా ప్రాణమైనా తీసుకో, కానీ నాలో నీపై ఉన్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టొద్దు. నిన్నే నమ్ముకున్నాను ప్రభు. విధి ఎంత చిత్రంగా తన వెంట లాక్కుని వెళ్తున్నా నాకేమీ బాధ లేదు. నాటకంలో నటించేవాడు రచయిత వ్రాసిన మాటల్ని పలుకుతూ ప్రేక్షకులకి ఆ పాత్రని రూపకల్పన చేసి నటిస్తాడు. కానీ నిజంగా అతనికి ఆ అనుభూతి ఆ క్షణం మాత్రమే. ప్రేక్షకుడు నిజమని మోసపోతాడు. నువ్వు అంతే. ఈ ప్రపంచ ప్రదర్శనానికి ఏకైక దర్శకుడివి, ప్రేక్షకుడివి నువ్వే. మేము నటులం, మోసపోయేది నువ్వు. నిన్నే మేము మోసపూచుతున్నాం ప్రభు. ఇష్టం వచ్చినట్టుగా సాగిపోతున్న ఆలోచనలని ఆపుకోవటానికి ప్రయత్నించసాగింది. కానీ ప్రపంచంలో అతి విచిత్రమైన విషయం ఏమంటే, దేనినైతే దూరంగా పంపాలని ప్రయత్నిస్తామో అదే అతి దగ్గరగా వస్తుంది. దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నించే కొద్దీ అది మరింత అట్టిపెట్టుకొని వస్తుంది. శత్రువుని దూరంగా పంపాలని శాంతంగా యత్నించే కొద్దీ అతను స్వారీ చేయడం ప్రయత్నించడం ఎక్కువే అవుతుంది. అది సహజం. ఇక వేదనని భరించలేక ప్రార్థనా గీతాలని గట్టిగా పాడసాగింది. ఎంతగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తూ మనసుని వేదనంతా తొలగాలనే ఆవేదనతో ఆమె పాడే పాటలు దయామయుడైన ఆ ప్రభువుకి వినిపించాయో లేదో. ఆ పెట్టికి దారి వెంబడి రైతుతో పాటే పరిగెత్తుకునొస్తున్న మారుతానికి, కదలని మనసుతో స్వర్గలోకాన్ని పర్యవేక్షించే చంద్రానికి, తారలకి, మబ్బులకి, ఆకాశానికి వినిపిస్తూనే ఉన్నాయి. పంచభూతాలే దేవుడనుకుంటే ఆమె ప్రార్థన ఆయన విన్నట్టే. అక్కడున్నాడని ఇక్కడ లేడని భగవంతుని కోసమే వెతుకుతూ పోవటం భగవంతుని ఉనికి తెలుసుకోలేని భక్తుని అమాయకత్వమే కానీ ఆయన ఎందులేడు? ఆమె ప్రార్థనను భగవానుడు విన్నాడా అన్నట్టుగా గాలి చల్లగా వీచింది. జోలపాట పాడుతున్నట్టు రైలు ఆడసాగింది.
తల్లి ఒడిలో ఏడ్చి ఏడ్చి అలసి నిద్రిస్తున్న శిశువులా ఆమె రైలు ఊపులలో ఆ చల్లని గాలిని అనుభవిస్తూ నిద్రించసాగింది. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆమె ముఖంలో ఏ ఆలోచన కనిపించటం లేదు. మదర్ టార్నెల్ నర్సు ట్రైనింగ్ సెంటర్లో చేరడానికి వెళ్ళి మదర్ సుపీరియర్ ఎదురుగా చేతులు జోడించి వినమ్ర శిరస్కయ్యై పిలిచింది. కళ్ళజోడు సవరించుకుంటూ విశాలమైన కళ్ళని మరీ విస్తరింపజేసుకుని ఎదురుగా వచ్చి నిల్చున్న నూతన యువతి ముఖంలోకి సూటిగా చూసింది. ఆ ఒక్క సెకండ్ కాలంలోనే ఆమె ముఖంలో ఉన్న సర్వభావాల్ని చదివేసినట్టుగా భావించుకుని పిలిచింది. బిడ్డా. మీగడ తరకల కన్నా మధురంగా ఉందా పిలుపు. నిశ్శబ్దంగా తన కుర్చీలోంచి లేచి వచ్చి ఆ శిరస్సుపై ప్రేమగా చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అడిగింది. ఎవరమ్మా నువ్వు? కన్న తల్లి స్పర్శ ఎలాంటిదో వికసించిన బుద్ధికి, బాగా తెలియని విరజకి, ఆమె అనురాగానికి, ఆప్యాయతకి, అమృతమైన ఆ స్పర్శకి కదిలిపోయింది. ఎవరని చెబుతుంది? తను దేవుడి కూతురు, అంతే. ఆ దేవుని అవ్యాజ అనురాగానికి అందుకోవటానికై వెతుకుతోంది తను. తను ఎవరిని చెప్పగలదు? ఓ నిర్భాగ్య, ఓ అనాథ, ఓ విధివంచిత, అంతే. చెప్పమ్మా, ఎందుకొచ్చావు? ఏం కావాలి? మరీ ఆప్యాయంగా ఆ యువతికి కొత్తదనం తొలగిపోవాలని ఆపేక్షగా పిలిచింది. అవును, ఎందుకొచ్చింది తను? ఏం కావాలి తనకు? అంతులేని ప్రయాణంలో గమ్యం తెలియని ఈ జీవన గమనంలో పయనిస్తూ దిక్కులేక ఇక్కడికి వచ్చింది తను. ఎందుకని చెప్పాలి? మనశ్శాంతి కోల్పోయాను. భగ్గున మండుతున్న మనసుకి మల్లెపూ జల్లులాంటి మీ అనురాగామృత వర్షం కావాలి అని అడగనా? అందుకోసమేనా వచ్చింది? నిమిష నిమిషము తన గత జీవితం గుర్తుకు వస్తూ తనకు శాంతి లేకుండా చేస్తోంది. మనసుని ఒక చోట నిలవనీయకుండా చేస్తోంది. ఆ ఆలోచనల నుండి తప్పించుకొని మనసుని శరీరానికి పని చెప్పటానికి వచ్చానని చెబుతుందా? పారిపోతున్న దొంగని బంధించలేక నిలబడ్డ గస్తీవానిలాగా మనసు పరిపరి విధాలా పోతుంటే అసహాయరాలనై వచ్చానని, అందుకోసమేనని చెబుతుందా? ప్రేమించిన హృదయానికి ఎప్పుడూ మొండిగోడలే ఎదురై భయంకరమైన కలలాగా జీవితాన్ని నిరూపిస్తున్నాయని, వాని నుండి తప్పించుకొని పోవటానికి పారిపోయి వచ్చానని చెబుతుందా? ఏమని చెప్పాలి? ఏం కావాలి తనకు? స్వాంతన వేసారిన ఈ హృదయానికి ఒక వేడి నిట్టూర్పుతో కూడిన సానుభూతి చాలదా? కాదు. ఆ నిట్టూర్పులు, ఆ సానుభూతులు అన్నింటా, అంతా అందరి వద్ద దొరుకుతాయి. అవి కాదు తనకు కావాల్సింది. మరేది? ఆలోచనలలో మునిగిపోయి విచారాన్ని వ్యక్తపరుస్తున్న ఆ యువతి ముఖం చూచి మళ్ళీ అడిగింది ప్రేమగా. చెప్పమ్మా, ఇక్కడికొచ్చావు, ఇంకా దాచటం ఎందుకు? తల్లి ముందు దాపరికం ఏమిటి పాప? ఏం కావాలన్నా భగవంతుడు అనుగ్రహిస్తాడు. నువ్వేమీ జంకొద్దు, భయం వద్దు, పిరికిదనాన్ని పారద్రోలు. నేను ఏమాత్రము నిన్ను వదలను అన్న ప్రభువు సన్నిధిలో ఉన్నావు తల్లి. చెప్పమ్మా, నీ మనసు విప్పి చెప్పు. ఆమె కరుణాయుతమైన సంబోధనకి, ఆప్యాయతకి కరిగిపోయి కళ్ళ నుండి జలజలమని కన్నీరు ప్రవహించింది. చూడమ్మా, దుఃఖం ఇలాంటిది. స్వచ్ఛమైన శ్వేతపత్రం లాంటిది మనసు. కన్నీరు లాంటివి కష్టాలు. అనుభవాలు నువ్వు ఎప్పుడో దిద్ది తీర్చుకున్న కాటుక లాంటివి. ఆ అనుభవాలు పడి మనసు మురికి అవుతుంది. అందుకనే అనుభవాన్ని అనుభవంగానే ఉంచడానికి మనసులో ఆ ద్రవించే గుణాన్ని చంపుకోవాలి. ఏడ్వకూడదమ్మా. ప్రపంచంలో ఏమైనా, ఎందుకైనా కంట నీరు రాకూడదు. అది బలహీనత తల్లి. దాన్ని జయించాలి బిడ్డ. వంచిన తలెత్తకుండానే స్వచ్ఛమై మెరుస్తున్న బంగారంలా ఉన్న మదర్ పాదాలపైనే దృష్టి నిలుపుతూ అంది ఆ యువతి. నా జీవితం ఎంతటి దుఃఖభాజనమో మీకు తెలియదు మదర్. ఎంత వేదనని అనుభవించానో, ఎంతగా, ఎన్ని రాత్రిళ్ళు కుములుతూ ఏడ్చుతూ నిద్ర లేకుండా గడిపానో, చుక్కలతో పాటే గమ్యం తెలియని గగనపదంలో పయనిస్తూ ఎలా నిరాశామయమైన జీవితం గడిపానో మీకు తెలియదు మదర్. జీవితంలో ఓ అడ్డంకి తగిలినప్పుడల్లా ప్రభువుని స్మరించుకొని ఆయన బాసటతో దాన్ని అధిగమించి ఎలా బయటపడ్డానో, అందువల్ల మనస్సెంత బండబారిందో ఆ పైన చెప్పలేకపోయింది. ఆ యువతి తలపై చేయి వేసి నిమురుతూ అంది. వద్దమ్మా, వద్దు, చెప్పొద్దు, ఎప్పుడూ చెప్పొద్దు. నీ గత జీవితం మర్చిపో. అసలు నీ జన్మ ఇక్కడే ప్రారంభమైందనుకో, లేదా ఇదే పునర్జన్మ అనుకో. నీ గత జీవితాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. అవి నీలోనే అంతం కావాలి. ఒక్క సెకెను ఆగి అంది. అయినా అడుగుతున్నాను, ఇది అనవసరం. పతనమయ్యావా తల్లి?
శివశివ రెండు చెవులు మూసుకుంటూ అంది. అసలే దుర్భరమైన ఈ జీవితంలో అది ప్రాప్తించితే ఇక ఎంత దుర్భరమవుతుందో చెప్పలేను మదర్. ఆ దుస్థితే ప్రాప్తించిన నాడు నా జీవన వాయువులు ఇక మిగలవు. అనంతాకాశంలో కలిసిపోవలసిందే. ఏ విధమైన అనుభూతిని వ్యక్తం చెయ్యని మనసుతో అంది. పొరబడ్డావమ్మా, మరేమీ అనుకోవద్దు. స్త్రీకి జీవితంలో ఎక్కువగా విషాదాన్ని ప్రసాదించేదే అది. అతివకు అభిజాత్యానికి మధ్య నిలబడి ఎప్పుడూ స్త్రీని వెక్కిరించేదే అది. పోన్లే, మరేమిటమ్మా నీ బాధ? వంచిన తల ఎత్తి ఆ యువతి మదర్ ముఖంలోకి చూస్తూ చేతులు జోడించి అంది. శాంతి, శాంతి, మనశ్శాంతి కావాలి మదర్. దాన్నే వెతుక్కుంటూ వచ్చాను. అదే వెతుక్కుంటూ నేను తిరుగుతున్నా దొరకని అమూల్య రత్నం నాకు దక్కకుండా, నా చేతికి అందకుండా, కనీసం చూపుకైనా ఆనకుండా, అందకుండా పరిగెడుతోంది. అదే మదర్, అదే అదే నా బాధ. నాకు కావలసింది అదే, నవ్వుతూ అంది. శాంతి, శాంతి కోరేవారు అలా ఆరాటపడితే అది ఎలా లభ్యమవుతుంది బిడ్డా? ముందు ఆ ఆవేశం అణుచుకో, తర్వాత శాంతికై యత్నించు. ముందు ఆ ఆవేశాన్ని అణుచుకో. మొత్తం ఆ నర్సరీ ట్రైనింగ్ సెంటర్ అధికారమంతా ధ్వనించే కంఠంతో అంది. ఏ వేళలా ఏ పలుకులు పలకాలో ఎరిగిన మదర్ నిట్టూర్చి తలడ్డంగా చూపుతూ అంది. మీ ఆజ్ఞని పాలించలేను మదర్. నా మనసుపై నాకు అధికారం లేదు. ముందు దాన్ని దక్కించుకోవాలి. అది లేందే ఆవేశం అణగదు, ఆక్రోశము చల్లారదు, శాంతి దొరకదు. ఆ యువతి మనసులోని వేదనని గ్రహించుకొని అనుకుంది మనసులో, ఈ యువతిని ఏమీ ప్రశ్నించరాదు. మంచిగా మాటని మార్చాలి, మనసుని బంధించాలి, ఏదో ఓ పనిలో నియమించాలి. అప్పుడు కానీ మనసుకి నిలకడ చిక్కదామెకు. ప్రేమగా ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. నీ పేరేమిటమ్మా? విరజ. అంతకంటే మరేమీ అడగొద్దంది. విరజ, నీ గత జీవితం మాకెందుకమ్మా? ఇంతకీ ఇప్పుడేం చేస్తావు? ఎంతవరకు చదువుకున్నావో చెప్పమ్మా. నిట్టూర్చి అంది. లౌకికమైన విద్య కళాశాలల్లో నేర్పేది విద్య పేరిట జీవనభృతి సంపాదించుకోవడానికి సాయపడుతుందే గాని మనిషికి ఆధ్యాత్మిక చింతన వైపు దారి తీయటం లేదు. శాశ్వతంగా ఆ దారి మూసుకొని పోతోంది. ఎందుకు వచ్చిన చదువులు ఇవి మదర్? కేవలం గొప్పగా ఇంతగా చదివారని చెప్పుకోవడానికి తప్పితే జ్ఞానశూన్యమైన విద్య మదర్ ఇది. అయినా మీ ప్రశ్నకు జవాబు చెప్పకపోవడం అభావ్యం. BA వరకు చదివాను, డిగ్రీ తీసుకున్నాను కూడా. సంతోషంగా అంది మదర్. ఇంకేం విరజ, ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరు. చిన్న చిన్న అమ్మాయిలు మొదలుకొని జీవన ప్రాంగణంలో ప్రవేశించబోయే అమ్మాయిల వరకు ఉన్నారు. వారితో ఆడుకో, పాడుకో, విద్య నేర్పు, క్రమశిక్షణని అలవర్చు. కానీ ఏనాడు వారితో ఆత్మీయతని పెంచుకోకు. ఈ ప్రపంచంలో ప్రేమింపబడ తగిన వారు, ప్రేమించవలసిన వారు, ఆత్మీయత పెంచుకోవలసిన వారు ఒక్కరే, భగవానుడు. అలా కాక మనిషిపై మమతానుబంధం పెంచుకుంటే అది ఏనాడైనా తెగిపోయేదే. చివరికి మనసుకి వేదనను మాత్రమే ప్రసాదిస్తుంది విరజ. వద్దమ్మా, వద్దు. ఉపాధ్యాయునిగా నేను జీవించలేను. అమాయకులైన పసిపిల్లల మధ్య నివసించుతూ, వారి మనసుల్లో ప్రవేశింపబడుతూ, వారిపై అనురాగాన్ని పెంచుకోకుండా ఉండలేను. వెన్న కంటే మృదువుగా, వెన్నెల కంటే చల్లగా, పాల కంటే స్వచ్ఛంగా ఉండేవాళ్ల మనసుల్లో ఆప్యాయతని సృష్టించకుండా ఉండలేను. ఆ ఆప్యాయతని పొంది తిరిగి వారిపై ఆప్యాయతని చూపకుండా ఉండలేను. నన్ను మన్నించండి. మరే పనైనా అప్పగించండి. ఈ ప్రపంచం, ఈ ప్రాపంచిక సంబంధాలకి వీలైనంత త్వరలో దూరంగా తీసుకుని వెళ్లే పని ఏదైనా కల్పించండి. విద్యుక్త ధర్మం నెరవేర్చుకోవడం తప్ప మరేమీ మిగలవు అన్నట్టున్న పని ఇప్పించండి మదర్. ఒక్క క్షణం ఆలోచించి మృదు మందహాసాన్ని వెలార్చుతూ అంది. విరజ, నర్సుగా చేరుతావా? ఈ మిషనరీ ఆసుపత్రిలో ఉండే రోగులకు సేవ చేయి. దరిద్ర నారాయణులకి, దిక్కులేని వారికి, జీవితం అస్తవ్యస్తంగా గడిపి అనుభవం పేరిట కర్మని సంపాదించుకున్న పతితులకి, అర్ధాంతరంగా మరణిస్తే వారికై ఒక కన్నీటి చుక్క అయినా విడవడానికి కూడా ఏ దిక్కు లేని వారికి, శరీరంలో ప్రాణం మాత్రమే మిగిలి ఉన్న వారికి సేవ చేయి. ఆమె మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ అంది. వద్దు మదర్, నర్సింగ్ పని వద్దు. సేవ చేయమంటే ఎవరికైనా, ఏ రోగికైనా సేవ చేయడానికి సిద్ధమే. టీబీ పేషెంట్కి కానీ, కుష్టు రోగికి కానీ, పెరాలసిస్ రోగికి కానీ, ఆఖరికి సిఫిలిస్తో బాధపడే పురుషునికి కానీ మరెవ్వరికైనా సేవ చేయడానికి సిద్ధమే. కానీ నర్స్, ఆ పని మాత్రం వద్దు తల్లి. నన్నందుకు నియమించకు.
అర్థం కానట్టు చూస్తూ అంది. ఏమిటమ్మా ఇది? నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పు, నాకు అర్థం కావడం లేదు. నర్సు కాకుండా సేవ ఎలా చేయగలుగుతావు? ప్రపంచంపై మమతలు లేకుండా శాశ్వతంగా అన్నింటినీ తెగతెంపులు చేసుకునే వారికి ఆ అవకాశం ఉంది. కానీ అది నీకు వద్దు బిడ్డా, దృఢమైన చిత్తంతో అంది. ఎందుకు మదర్? నేను నన్గా చేరుతాను, మీరు సంకోచించకండి. నా ఉద్దేశమేమిటో నాకే అవగతం కాలేదు. ఇంతకు ముందు నా కర్తవ్యం ఇప్పుడు బోధపడింది. నన్ను నన్గా స్వీకరించండి మదర్, దయచేసి నన్ను నిరాకరించకండి. ఒక్క అరసెకండ్ పాటు ఆగింది. నేను భగవాన్ రెక్కల చాటున దాక్కోవాలి మదర్. నా మనస్సుని బంధించుకునే మార్గం ఇంతకంటే వేరే లేదు. నా మాట మన్నించండి ప్లీజ్. చరణ ద్వంద్వంపై శిరస్సు మోపి ప్రార్థిస్తున్న విరజని లేవనెత్తి హృదయానికి హత్తుకుంటూ అంది మదర్. అవునమ్మా, అవును, నీలాంటి వారే భగవానునికి నచ్చిన తనయులు. ఆయన నిర్దేశించి పంపిన నిన్ను కాదనగల శక్తి నాకు లేదు. విరజ. మదర్ సుపీరియర్ గది ముందుగా వెళ్తున్న విరజ ఆమె పిలుపు విని మౌనంగా వెళ్ళింది గదిలోకి. విరజ అక్కడ చేరి దాదాపు 2 మాసాలు కావస్తున్నా విరజ 1-2 మాటల కంటే ఏనాడు ఎక్కువ మాట్లాడలేదు. మౌనం బంగారం వంటిదని అనుభవపూర్వకంగా తెలుసుకుంది విరజ. ఇలా చూడు, ఈ రత్నకి ఇంకా మోహఛాయలు వదల్లేదు. మల్లెపూల మాల కట్టుకుని వచ్చింది. నల్లనయ్య విగ్రహం ఎక్కడైనా ఉందేమో వెతికించి తెప్పిస్తే అతన్ని ఆరాధిస్తుందట. నన్నరీ కోర్సులో చేరి 4 ఏళ్లైనా ఇంకా ఈమెకి మత కాలుష్యం తొలగిపోలేదు. మతాతీతమైన భక్తి చింతన మార్గం పడలేదు. హిందువుగా జన్మ ఎత్తినంత మాత్రాన ఒకే దేవుడిని ఆరాధించే తత్వం ఎందుకు కలగాలి? ఈవిడికి పలు వేషాల్లో పలు భక్తుల్ని తరింపజేసే భక్త చింతామణి అయిన ఏకాకరుని నిర్మల రూపుని ధ్యానించటం తప్పలేదు. మనసులో ఇంకా విషయవాసనలు పోలేదు. ఆ గుండెలో లోపలే ప్రవహిస్తున్న ఆ ఆత్మీయతని, అర్థం లేని అనురాగాన్ని నిలువున కోసెయ్యాలి. ఇలారా, ఆ మాలనందుకో, అదిగో అక్కడ కనిపిస్తోందే ఆ సిలువకి వెయ్యి. నిశ్శబ్దంగా ఒక్క క్షణం కూడా తటపటాయించకుండా ఆమె చెప్పినట్లే నిర్వర్తించింది. రత్న చేతిలోని మాలని అందుకుంటూ అదురుతున్న ఆమె హస్తస్పర్శకి కొంచెం జంకిన మదర్ ఆజ్ఞని నిర్వర్తించటంలో ఏమరపాటు చూపలేదు. అణు మాత్రమైన హృదయంలో సంకోచం కలగలేదు. సంతృప్తిగా అంది మదర్. విరజ, ప్రత్యక్షంగా చూసావు కదూ, వచ్చి కొద్ది రోజులే అయినా నీ వంటి నడత వీరిలో ఇన్నాళ్లకు కలగలేదు. ఏది అంటించుకోరావమ్మా. ఈ శరీరానికి బంధం అనేది ఉండరాదు. భగవానున్నే తన ప్రేమతో మనల్ని బంధించుకోవాలి కానీ మన మనసుతో మమకారాలతో మనల్ని బంధించుకోవటం ఏమిటి చెప్పు? ఏమీ జవాబు చెప్పకుండా నిర్వికారమైన మనసుతో నిశ్చలంగా వినసాగింది. అర్థం చేసుకోమ్మా, నియమాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. అవి మన మేలుకే. భగవానుడు తన దయను మన మీద ప్రసరింపజేయటానికే, మాత అనుగ్రహం పొందటానికే ఎడతెగక ఆయన్ని ప్రార్థిస్తున్నది. అందుకే కదా మదర్. అత్యధికమైన సంతోషంతో అంది. తప్పక భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు విరజ. ఆ ప్రభువు మాటల్ని అనుక్షణం తలుచుకొని తన్మయత్వాన్ని భజించే వాళ్ళని, నీ వంటి వాళ్ళని, నిన్ను తప్ప మరెవ్వరిని నా ఈ 25 ఏళ్ల అనుభవంలో చూడలేదు విరజ. ఎప్పుడో నేను కోర్సులో చేరిన తొలుతలో ఓ యువతి ఉండేది. పోలికలో కూడా దాదాపు నీలాగే ఉండేది. గుణంలో, నడవడికలో అంతా ఆమె పోలికే. నువ్వు తెలియని వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరిని చూస్తే తల్లి కూతుళ్ళు అనుకుంటారేమో. బహుశా ఆమె ఇప్పుడు లండన్లో చర్చిలో ఉంటోంది. విరజలో ఏమీ చలనం కలగలేదు. పొగిడినా తెగిడినా కదలని మనస్సు కదా కావాల్సింది. దాన్ని సంపాదించుకో యత్నిస్తున్న వారికివి మళ్ళీ ఎందుకు? లేక ఇది ఒక పరీక్షనా? ఏమైనా తనకివి అక్కర్లేదు. రోజుకి 24 గంటలు ప్రతి సెకండు నీడలా వెన్నంటుతూ ఎక్కడెక్కడ తప్పుని చూసి దిద్ది తీర్చుతున్న మదర్ అంటే ఎనలేని గౌరవం. ఆమె మౌనం చూసి మెచ్చుకుంటూ అంది. పెద్దవాళ్ళు మనసులోని విశిష్ట గుణాల్ని ఏవైనా గురించి చెబితే తలవంచి కృతజ్ఞతలు చెప్పి వానిని ఆశీస్సులుగా స్వీకరించాలి. మౌనం పనికిరాదు విరజ. ఏమీ జవాబు చెప్పకుండా ఆ కర్ణాంతాలైన తన కనులని బరువుగా ఎత్తి చూసింది. ఏ భావము ప్రకటించని ఆ నేత్రాలను చూసి ముగ్ధురాలై అనుకుంది మదర్.
నిన్ను పరీక్షించటం నా చేత కాదు విరజ. నువ్వు భగవానుడి మాత అంశతో జన్మించినట్టున్నావు. ఆదర్శయుతమైన నీ జీవితం అందరికీ అనుసరణీయం. అయినా ఎందుకో నువ్వు శాపగ్రస్తురాలివయ్యావు బిడ్డా. విరజ తన మనసుని ఎంతో ప్రతారించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అది ఆమెకి సాధ్యం కావటం లేదు. ప్రపంచాన్ని మోసం చేయవచ్చు కానీ మనసుని మోసం చేయలేం. ఆమె ఎంతగా తన పూర్వ స్మృతుల నుండి పారిపోవాలని యత్నిస్తోందో అంతగా అవి ఆమెని చేరువవుతున్నాయి. ఏకాంతంగా నిర్వికారంగా ఒక్క క్షణం నిలిస్తే చాలు. విరజ, ఎక్కడున్నా విరజ అంటూ వేణు పిలుస్తున్నట్టు ఆమె వీణులకు అతి చేరువగా వినిపిస్తుంది. ఎందుకు ఇలా చేశావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ జాడే తెలియక నేనెంతగా కృషించిపోతున్నానో నీ మనో పటలం మీద గోచరించడం లేదా? ఒక్కసారైనా ఇటు రావా? ఇక రానే రావా విరజ అంటూ అతను ఆక్రోశిస్తున్నట్లు ఆమె హృదయంపై సమ్మెట పోటులా ధ్వనిస్తోంది. ఏ అనాథుడైనా సరే తనని సేవ చేయటానికి పిలిస్తే ఆ పిలుపులో రంగా కంఠస్వరం ప్రతిధ్వనిస్తుంది. అక్క అని ఎవరు పిలిచినా అతడి రూపే మెదులుతుంది. నన్ను విడిచి వెళ్ళనన్నావు, కనీసం చెప్పనైనా చెప్పకుండా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావో, మళ్ళీ ఎప్పుడొస్తావో, అసలు రానే రావో ఏమీ తెలియటం లేదు. కనీసం నా జీవన జ్యోతి ఆరిపోయేలోగా ఒక్కసారైనా రావా అక్క అని ఎంతో దీనంగా ప్రశ్నిస్తున్నట్లుగా రోదాంతరాళం అంతా నిండేట్టు రోధిస్తున్నట్లుగా వినిపిస్తోంది. ఇలాంటి పగటి చిత్రాలు ఆమెకి ఎంత వద్దనుకుంటున్నా, మనసుని ఎంత కట్టేసుకోవాలని ప్రయత్నించినా, భగవానుని ఎంత ప్రార్థించినా దూరం కాకుండా అతి చేరువ కాసాగాయి. కానీ పనివేళల్లో మిగతా అన్ని విషయాల్లో ఆమె మనస్సు అతి నిర్మలంగా ఉండి ఏకాగ్ర చిత్తంతో పనిచేయడానికి సాయపడేది. నిద్ర అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, మనసుకి విశ్రాంతినివ్వకుండా సేవల్లో మునిగిపోయేది. ఆమె చేసే సేవలకి మిగతా వారు అబ్బురపడేవారు. మదర్ ఆమె సేవా నిరతికి మురిసిపోయేది సంతోషంతో. కానీ ఆ మరుక్షణంలోనే ఆ సేవా ధ్యాసతకి మరుగుతున్న కారణం ఆమె కళ్ళకి కొట్టొచ్చినట్లు కనిపించి ఆ వృద్ధమూర్తి హృదయాన్ని దహించి వేసేది. అయితే విరజ ముఖంలో నానాటికి వేదనా చిహ్నాలు కనిపించటం ఎక్కువైంది. అధికమైన శ్రమకు తగిన విశ్రాంతి లేమితో ఆమె శరీరం చిక్కిపోసాగింది. నువ్వు ఈ పనికి తగవు, నిర్మలమైన చిత్తంతో నువ్వు లేవు, నీ ఆలోచనల్ని తప్పించుకోవటానికి ఇదొక మార్గం అంతే అంటూ దెప్పిపొడిచేది అంతరాత్మ. ఎప్పుడూ తన వాగ్దానం గుర్తుకొచ్చేది. విరజ పునర్జన్మ ఎప్పుడు విరజ మనం తిరిగి కలుసుకునేది అని వేణు ప్రశ్నిస్తున్నట్టుగా భావించుకుని కలవరపడేది. పునర్జన్మ విషయం స్మృతికి వస్తూనే ఆలోచనలు ఆమె మనసు నిండా అలముకునేవి. ఎంతగా కాదనుకున్నా తేనెటీగలు తెట్టి వదల్చిన వ్యక్తిని పారిపోకుండా విడవకుండా వెన్నాడి కుట్టి బాధించినట్టు బాధించేవి. అసలు పునర్జన్మంటూ ఉందా అని వేసుకున్న ప్రశ్నే మళ్ళీ వేసుకునేది. లేదేమో అని మనసులో కూడా అనుకోవటానికి భయపడేది. పునర్జన్మ ఉండాలి, తప్పక ఉండాలి. ఈ జన్మలో వీలు కాకుండా పోయినా వచ్చే జన్మలోనైనా ఆ మధురమూర్తిని తన వాడిగా పొందాలి. ఈ జన్మలో ఇంతగా దక్కించుకోలేకపోయినందుకు వ్యధ చెందినందుకైనా పై జన్మలో అతన్ని తన వాడిని చేసుకోవాలి. అందుకే ప్రయత్నం చేస్తోంది తను. ప్రభువును ప్రార్థిస్తున్నదా? ఎందుకు ప్రార్థించటం లేదు? తనలో చేర్చుకోమని అనుక్షణం ప్రార్థిస్తుందే. ఎడతెగక ధ్యానించి ఆయన అన్నట్లే చేస్తోందే. నిత్య జీవనాన్ని చేపట్టనున్న ఆయన వాక్యాన్ని వేదవాక్యంగా అనుసరిస్తోందే. మతాలకి మధ్య ప్రవహిస్తున్న కొత్త సంధిలాంటి మనస్సుతో అనుక్షణం జీవితాన్ని ధన్యం చేయమని కోరుకుంటోందే. నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆత్మ ఫలమే ప్రేమ అయినప్పుడు ఈ ఆత్మకి అది దక్కకుండా ఎందుకు చేస్తున్నావు తండ్రి? నన్ను కరుణించేంత కరుణ నీలో లేదా? కరుణయ్యే మాతగా మారిన మేరీ ఈ తల్లి కదా ప్రభు. ఎప్పుడు ప్రభు ఈ జన్మకి అంతం? నువ్వు మామూలుగా నన్ను స్వీకరించు, లేదా నేనే చెప్పలేను ప్రభు. పెడమార్గాన అయినా నిన్ను చేరి తీరుతాను. బలహీనమైన ఈ గుండె ఎప్పుడో ఒకప్పుడు ఆగి తీరుతుంది అంతే ప్రభు. ఈ తనువుని చాలించి శాశ్వతమైన నీ అండ చేరుతాను. సరియైన మార్గంలో నీ దరి చేర్చుకుని నన్ను ఆశ్వాసించు. ఈ మనసు నిద్రపోవటానికి, ఈ తనువు నిద్రించి చల్లబడటానికి, లావాలా విశ్రాంతి లేకుండా మండుతున్న మనస్సు అలాగే పొంగు అణగారిపోవటానికి,
ఆత్మహత్య చేసుకుంటే నిన్ను చేరుకోలేనా ప్రభు? వద్దులే, నా మీద నీకు అంత దయ్యే లేకుంటే నేనేమీ చెయ్యలేను. కానీ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని నమ్ముకున్న నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. ఎటు తిరిగినా నువ్వే, ఎటు చూసినా నువ్వే, నువ్వే 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 ప్రభు. ఈ సర్వ ప్రపంచంలో నిండి ఉన్నది నువ్వే. నిన్ను కాదని, నిన్ను కానిది దేన్ని చూడలేను. ఓ ప్రభు, నువ్వు దయాళుడవు. శత్రువునైనా ప్రేమించు అన్న దయామూర్తివి. ఆ మనసుతోనే నన్ను ప్రేమించరాదా? ఈ ప్రకృతి అంతా ప్రేమమయం. చేతనామయమైన సర్వప్రకృతి నిన్నే ప్రేమిస్తోంది. గాలి, నీరు, పృథ్వీ, తేజస్సు, గగనం అన్నీ నువ్వే. నువ్వే అన్నీను. అవన్నీ నిన్ను ప్రేమిస్తున్నాయి. వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు. వాటి అన్నింటి ప్రేమైక రూపమే నువ్వు. నీ ప్రతిబింబం మానవుడు. నిన్ను వెతుక్కుంటూ రానా? నువ్వే మమ్మల్ని రక్షించగలవాడివి. ద్రాక్ష వల్లరివి నువ్వు, తీగలం మేము. ఏది మృదువుగా ఆ మాట అన్న నీ నోటితోనే రక్షిస్తావని ఒక్కసారి అనవు. నువ్వు నాదానివి అని ఒక్కసారైనా అనవా ప్రభు? అంత నిర్దయ. నీ తనయను, నీ సర్వస్వం, నా సర్వస్వం నీ పాదాల ముందు అర్పించాను. నన్ను నువ్వే రక్షించకపోతే ఎలా ప్రభు? ఈ రాత్రి తెల్లవారకూడదు. ఈ రాత్రి మళ్ళీ రాకూడదు. ఈ బ్రతుకు మళ్ళీ రాకూడదు. ఈ బ్రతుకు ఇలా నిలవకూడదు. ఏం చెయ్యాలి చెప్పు ప్రభు? నా తల తిరిగిపోతోంది. ఈ సేవా పరాయణత అనే పేరుతో ఎన్నాళ్ళని మనసుని వంచుకోను. నువ్వు పలకవు, నాకు తెలుసు. నన్ను నీ మౌనంతోనే నిర్దేశిస్తున్నావు. అయినా నా వేణును చేరుకోవటమే నా జీవితానికి గమ్యం. ఇంకా నీ పద సాన్నిధ్యాన్ని చేరుకునే యోగ్యత రాలేదు నాకు. కానీ అది ఈ జన్మలో సాధ్యం కాదు. అందుకని ఒకే మార్గం, అదే నువ్వే జీవం, మార్గం అదే మాకు, అదే ఒకే మార్గం. శిక్షలో సుఖాన్ని ప్రసాదించేది, మరణంలో కూడా సుఖాన్ని ప్రసాదించేది ఏది? తృప్తి ప్రభు. అది దొరికింది చాలు. ఈ జన్మని ప్రసాదించిన తల్లిదండ్రులకు ఇవే నా కడసారి వందనాలు. పూజనీయులు, సదా వందనీయులు అయిన నా తల్లిదండ్రులకి నమస్కారం కంటే ప్రతిఫలం ఏమీ ఇవ్వలేనా ప్రభు? నీకు తెలియకుండా నా వద్ద ఏముంది ప్రభు? నా మనసులో సోదరునిగా ప్రవేశించి నన్ను అనురాగంతో జయించాడు రంగా. రంగా రంగా, నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. అయినా పునర్జన్మ కలిగితే, భగవంతుడు నా కోరికనే నెరవేర్చితే, నువ్వు నా తమ్ముడిగా పుడితే అంతే చాలు. వేణు వస్తున్నాను వేణు. నిన్ను కలుసుకోవాలని వాయువేగ మనోవేగాలతో వస్తున్నాను. నువ్వెప్పుడైతే నన్ను దరిచేర్చుకుంటావో అప్పుడే నీ ఈ అన్వేషణ ఆగుతుంది వేణు. వస్తున్నాను వేణు. నా వేణు, నీకోసమే వస్తున్నాను వేణు. వేణు ఉలిక్కిపడి లేచాడు వేణు. అతని గుండెలు బరువెక్కాయి. ఏమిటిది? ఎవరో పిలుస్తున్నట్లు, ఎక్కడో దిగంత మార్గంలో తనకై అన్వేషిస్తున్నట్లు. ఏమైంది విరజ తన కోసం వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో గగనాంగనగా, దివ్యాంగనగా వీస్తోందా? విరజ అంటూ పిలిచాడు. సమాప్తం. విరిజల్లు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.